అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వర్డ్ ఉగ్రవాదులకు పౌరులకు మధ్య తేడా చూపని పాకిస్తాన్ కు ప్రాణరక్షణ గురించి మాట్లాడే అర్హత లేదని భారత్ అయితే తేల్చి చెప్పింది. ఇక సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై ఐక్యరాజ్య సమితిలో చర్చ సందర్భంగా భారత్ తన గొంతు బలంగా వినిపించింది. ఇక ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులను పాక్ రాయబారి ప్రస్తావించడంతో భారత్ ధీటుగా బదులిచ్చింది. ఇక భారత్ దశాబ్దాలుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో పోరాడుతుందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అన్నారు. ఇక ముంబై దాడుల నుంచి మొదలుకొని ఇటీవల పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్రదాడుల దాకా పాకిస్తాన్ కిరాతకాలను యుఎన్ఓలో ప్రస్తావించారు. ఇక ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కలిసి పోరాడాలని, ఉగ్రవాదులకు రక్షణ కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ అయితే కోరారు. ఇక పౌరులు, మానవతావాదులు, జర్నలిస్టులు, మీడియా నిపుణులకు ఎదురవుతున్న ముప్పులను పరిష్కరించాల్సిన తక్షణ అవసరాన్ని కూడా హరీష్ గుర్తు చేశారు. ఇదే సమయంలో మెరుగైన జవాబుదారీతనం యంత్రాంగాలకు పిలుపునిచ్చారు. ఇక పాకిస్తాన్ ప్రతినిధి అనేక అంశాలపై చేసిన నిరాధారమైన ఆరోపణలను కూడా హరీష్ సమర్థవంతంగా తిప్పికొట్టారు. అయితే భారతదేశం దశాబ్దాలుగా తన సరిహద్దుల్లో పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటుందని హరీష్ అన్నారు. ఇదే ముంబై నగరంపై జరిగిన 26/11 భయంకరమైన దాడి నుంచి 2025 ఏప్రిల్లో పహల్గాం అమాయక పర్యాటకులను దారుణంగా హత్య చేసిన దాని వరకు ఐక్యరాజ్య సమితిలో ముందుంచారు. ఇక పాకిస్తాన్ ఉగ్రవాద బాధితులకు ప్రధానంగా పౌరులు, ఎందుకంటే దాని లక్ష్యం మన శ్రేయస్సు, పురోగతి, నైతికతను దాడి చేయడం. అలాంటి దేశం మన పౌరుల భద్రతలో చర్చలో పాల్గొనడం కూడా అంతర్జాతీయ సమాజానికి అవమానం అని హరీష్ అయితే ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక ఇది సైనిక ఘర్షణగా కూడా మారిపోయింది. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది చనిపోయారు. వాళ్ళలో ఎక్కువ మంది పర్యాటకులు భారతదేశానికి సంబంధించిన వాళ్ళే. అయితే దీంతో ప్రతీకార చర్యగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మే 7న తెల్లవారుజామున భారత్ అయితే ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించింది. ఇందులో 9 చోట్ల ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేశారు. దీని తర్వాత పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలపై దాడి చేయడం ప్రారంభించారు. ఇది సైనిక సంఘర్షణను మరింత పెంచేసింది. ఇక పాకిస్తాన్ దాడిని భగ్నం చేస్తూ భారతదేశం ప్రతీకారం తీర్చుకొని దాని 11 వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేసింది. ఇక మే 10న చూసుకుంటే ఇరుపక్షాలు ఒకరి మీద ఒకరు కాల్పుల విరమణకు కూడా అంగీకరించారు.